హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు జితేంద్ర. మీరు చూసిన జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఐమాక్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇది ఎవరైతే తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఐమాక్స్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి? ఐమాక్స్ GT 70mm, ఐమాక్స్ GT డ్యూయల్ లేజర్, ఐమాక్స్ విత్ లేజర్. అండ్ ఫస్ట్ మనం ఐమాక్స్ GT 70mm ఫార్మాట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఐమాక్స్ GT 70mm అనేది విచ్ ఇస్ కాల్డ్ OG ఐమాక్స్ అని అయితే అంటారు. కంప్లీట్ అనలాగ్ ప్రాసెస్ ఉంటుంది, డిజిటల్ అయితే కాదు. అనలాగ్ రీల్స్ అయితే వస్తాయి. అనలాగ్ రీల్ ని ఇన్స్టాల్ చేసి మీకు ప్రొజెక్టర్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇది OG ఐమాక్స్ అని ఎందుకు అంటారు అంటే, అందరూ దీనిలో వచ్చే డీటెయిలింగ్, మీరు క్రిస్టోఫర్ నోలన్ మీకు తెలిసే ఉంటుంది. మూవీస్ అంటే ఆయన డైరెక్ట్ ఐమాక్స్ కెమెరాస్ తోటే తీస్తారు. కాకపోతే ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో అన్నీ, ఇప్పుడు డార్క్ నైట్ చూసుకోవచ్చు, లేకపోతే ఓపెన్ హైమర్ చూడొచ్చు, అండ్ ఇంకా డార్క్ నైట్ రైజెస్ కానీ, ఇంటర్స్టెల్లారే కానీ, ఇవన్నీ తను ఒక అరగంట నుంచి గంట సీక్వెన్సెస్ మాత్రమే ఐమాక్స్ కెమెరాస్తో తీశాడు. మిగతాది ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాస్. ఇప్పుడు రాబోయే ఒడిస్సీ మూవీ మాత్రం ఎంటైర్ ఫిలిం, అంటే మీకు ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ మొత్తం ఐమాక్స్ కెమెరాస్ తోటే తీస్తున్నాడు. అది ఈయన డెడికేషన్. సో ఈయన ఐమాక్స్ని అడాప్ట్ చేసుకున్నాడో ఐమాక్స్ ఈయన అడాప్ట్ చేసుకున్నదో తెలియదు, కానీ కంప్లీట్ ఒక ఐమాక్స్ టెక్నాలజీని అయితే ప్రపంచానికి చూపించిన వ్యక్తిలో మన క్రిస్టోఫర్ నోలన్ అయితే ఒకడు. ఇకపోతే ఈ ఫార్మాట్ ఎలా ఉంటుంది, దీని రేషియో ఎంత? 1.43:1 రేషియో. అంటే ఇది మీకు ఆల్మోస్ట్ స్క్వేర్ దగ్గరగా ఉంటుంది. సో ఇది ప్రపంచంలోనే పెద్ద మెసివ్ స్క్రీన్స్లో ఇది ఒకటి అనమాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెసివ్ స్క్రీన్స్ అనమాట ఇది మీకు ఆల్మోస్ట్ విడ్త్ వచ్చేసి 100 feet విడ్త్ ఉంటుంది. టాల్ వచ్చేసి మీకు ఒక 64 to 75 feet టాల్ ఉంటుంది. సో మీకు స్క్వేర్ ఆస్పెక్ట్ రేషియో, నియర్ టు స్క్వేర్ ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది కాబట్టి మీకు ఇది చాలా మెసివ్గా ఉంటాయి స్క్రీన్స్ వచ్చేసి. సో ఐమాక్స్ GT 70mm చూడడానికి ఎవరెవరు ఇష్టపడతారంటే, ఎవరైతే డీటెయిలింగ్, ఎవరైతే మన క్రిస్టోఫర్ నోలన్ లాంటి వాళ్ళు మూవీస్ని డీటెయిలింగ్ కోసం మాత్రమే ఆ కెమెరాస్తో రికార్డ్ చేస్తారు. కాకపోతే అవి చాలా నాయిస్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి ఆ కెమెరాస్తో. సో అందుకనే ఎంటైర్ ఫిల్మ్ షూట్ చేయడం వల్ల కాదు. సో మీరు ఎలా గుర్తుపట్టాలి ఐమాక్స్, ఒరిజినల్ ఐమాక్స్ మూవీస్ని మీరు ఎలా గుర్తుపట్టాలంటే, మీకు ట్యాగ్స్ అయితే కనిపిస్తాయి కదా మూవీస్లో, ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఐమాక్స్, ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్, ఫిలిమ్డ్ ఇన్ ఐమాక్స్. సో ఈ ఫిలిమ్డ్ ఇన్ ఐమాక్స్ అనేటివి మాత్రం ఒరిజినల్ ఐమాక్స్ కెమెరాస్తో తీసిన మూవీస్. క్రిస్టోఫర్ నోలనే యూజ్ చేసుకుంటారు ఈ ఐమాక్స్ కెమెరాస్. ఈయన మూవీస్ మాత్రమే షార్ట్ ఇన్ ఐమాక్స్, ఫిలిమ్డ్ ఇన్ ఐమాక్స్ అని ఉంటాయి. మాకు ఐమాక్స్ టెక్నాలజీ వేరే మూవీస్లో ఎక్కడ దొరుకుతుందంటే మాత్రం ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్. ప్రతి మూవీ, హాలీవుడ్ మూవీస్, ఇప్పుడు మార్వెల్ మూవీస్ చూసుకోవచ్చు, DC మూవీస్లో క్రిస్టోఫర్ నోలన్ డార్క్ నైట్ లాంటి సిరీస్ డైరెక్ట్ ఐమాక్స్ కెమెరాస్ తోటి తీశాడు. ఈ ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్ మూవీస్ వచ్చేసి మీకు ఐమాక్స్ కోసం చిత్రించబడినాయి, ఐమాక్స్ కెమెరాస్తో చిత్రించబడలేదు, ఐమాక్స్ కోసం చిత్రించబడినాయి. దట్ ఈస్ కాల్డ్ ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఐమాక్స్ GT డ్యూయల్ లేజర్. ఐమాక్స్ GT డ్యూయల్ లేజర్లో ఈ ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్ మూవీస్ అనేటిది ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఇవేంటంటే సేమ్ ఆస్పెక్ట్ రేషియో ఉంటాయి. 1.43:1 మీ స్క్రీన్ మీద చూడొచ్చు. 1.43:1 ఆస్పెక్ట్ రేషియోలో థియేటర్స్ ఎలా ఉంటాయంటే ఇంత పెద్దగా ఉంటాయి. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ప్రసాద్ స్క్రీన్ 6, ఏషియా మొత్తంలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ మన ప్రసాద్ స్క్రీన్ 6. ప్రసాద్ గురించి మాట్లాడాలంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇది ఐమాక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ప్రసాద్ స్క్రీన్ 6లో ఐమాక్స్ ఉండేది, అందుకే ఊరికే ప్రసాద్ ఐమాక్స్ అని అయితే నేను చెప్తున్నాను. అదొకప్పుడు నిజంగానే 1.43:1 ఆస్పెక్ట్ రేషియోలో ఉండేది. ఇప్పుడు దాని రేషియో తగ్గించేస్తారు. అంటే మరీ తగ్గించడం కాదు, అది ఇప్పటికీ ఎలా ఉన్న థియేటర్ అలానే ఉంది. ఫార్మాట్ మొత్తం ఐమాక్స్ ఫార్మాట్లోనే ఉంది. జస్ట్ రేషియో మాత్రం 1.43:1 నుంచి 1.58:1 అయితే వచ్చింది. ఐమాక్స్ లైసెన్స్ అయితే పోయింది. ఐమాక్స్ లైసెన్స్ పోగా వీళ్ళు PCX అని చెప్పి రీబ్రాండ్ చేసుకొని డ్యూయల్ 4K ప్రొజెక్టర్ సిస్టమ్ పెట్టుకొని, విచ్ ఇస్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకొని వీళ్ళు PCXగా రన్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ 99.9999% మీకు ఐమాక్స్లో చూసిన ఫీలే వస్తాయి. ఎందుకంటే అంత పెద్ద మెసివ్ స్క్రీన్, సేమ్ ఐమాక్స్ లాంటి స్టేడియం సిట్టింగ్, జస్ట్ మీరు ఒక ఐమాక్స్ వెళ్ళిన ఫీలే ఉంటుంది. కాకపోతే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ అయితే లేదు. ఇండియా మొత్తంలో ఎక్కడ ఉంది? ఇండియా మొత్తంలో ఐమాక్స్ GT 70mm వచ్చేసి మనకి గుజరాత్లో అయితే ఉంది. అది వచ్చేసి మనకి అహ్మదాబాద్లో ఉంది. అహ్మదాబాద్లో సమ్వాట్ గుజరాత్ సైన్స్ సెంటర్ అని చెప్పి ఒక ప్లేస్లో ఒరిజినల్ ఐమాక్స్ అయితే ఉంది. అది మీకు ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది నథింగ్ బట్ మనకు ఇండియాలో ఉన్న ఏకైక ఒరిజినల్ ఐమాక్స్ GT 70mm. ఈ ఐమాక్స్ GT డ్యూయల్ లేజర్ ఏంటంటే సేమ్ ఐమాక్స్ GT 70mm లాగానే పెద్ద మ్యాసివ్ స్క్రీన్ ఉంటుంది, సేమ్ స్టేడియం సెట్టింగ్స్, సేమ్ ఫీల్ అయితే ఉంటుంది. 99.99% సేమ్ ఫీల్ అయితే ఉంటుంది. కాకపోతే ప్రొజెక్టర్లో మార్పు ఉంటుంది. అదైతే మీకు ఐమాక్స్ GT 70mm వచ్చేసి అనలాగ్ ప్రొజెక్టర్. మీకు రీల్ ప్రొజెక్టర్ ద్వారా హై డీటెయిలింగ్ అయితే ఉంటుంది, 12K to 18K. ఐమాక్స్ GT 70mm డీటెయిల్స్ వచ్చేసి తక్కువ, మీరు రెగ్యులర్గా చూసే 4K డీటెయిలింగ్ అయితే కాదు. మీరు కావాలంటే క్రిస్టోఫర్ నోలన్ మూవీస్, ఓపెన్ హైమర్ లాంటి మూవీస్లో చెక్ చేయొచ్చు. ఎందుకంటే అవి సంవాట్ అరౌండ్ ఒక 30 to 60 minutes వరకు ఎంటైర్ ఐమాక్స్ కెమెరాస్తోనే షూట్ చేశాడు ఆయన. సో మీకు అక్కడ డీటెయిలింగ్ చూడొచ్చు, 12K to 18K డీటెయిలింగ్ అయితే మీరు ఆ మూవీస్లో అయితే చూడొచ్చు. సో
అంత డీటెయిలింగ్ కావాలనుకుంటే మీరు ఓజీ ఐమాక్స్కి వెళ్ళొచ్చు. ఐమాక్స్ GT 70mm ప్రిఫర్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనకి ఐమాక్స్ GT డ్యూయల్ లేజర్ అలా కాదు. ఇందులో ఏ ఫిలిం అయినా సరే మీరు మంచిగా ఐమాక్స్ ఫార్మాట్లో ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే దీనికి కూడా సర్టిఫైడ్ ఉండాలి. ఏది? ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్. ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్ మూవీస్ వచ్చేసి విచ్ ఇస్ సేమ్ ఓజీ ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. 1.43:1 ఆస్పెక్ట్ రేషియోలోనే మీరు మంచిగా ఐమాక్స్ GT డ్యూయల్ లేజర్లో సేమ్ టెక్నాలజీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే నథింగ్ బట్ అది అనలాగ్, ఇది డిజిటల్. ఇవి డిజిటల్ కాబట్టి అంత పెద్ద మెసివ్ స్క్రీన్లో హై డీటెయిలింగ్ ఉండాలి కాబట్టి సింగిల్ 4K ప్రొజెక్టర్ అయితే సరిపోదు. ఐమాక్స్ GT డ్యూయల్ లేజర్ అని ఎందుకు అంటున్నామంటే విచ్ ఇస్ డ్యూయల్ 4K ప్రొజెక్టర్స్ ఒకటే మెసివ్ స్క్రీన్ మీద పడతాయి. సో మీకు ఆ డీటెయిలింగ్ కొంచెం డీటెయిలింగే కావచ్చు, బ్రైట్నెస్సే కావచ్చు, హై డైనమిక్ రేషియో కావచ్చు, మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డీటెయిలింగ్. సో అందుకనే ఈ ఐమాక్స్ GT డ్యూయల్ లేజర్ అనేది పాపులర్. సో జనరల్ ఆడియన్స్ వచ్చేసి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మేము ఎలా గుర్తించాలి ఈ ఐమాక్స్ మూవీస్ అని చెప్పేసి రకరకాల పేర్లు కనిపిస్తుంటాయి. ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్ అని చెప్పేసి, అండ్ ఇంకా ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్ అని, షార్ట్ ఇన్ ఐమాక్స్ అని, ఫిలిమ్డ్ ఇన్ ఐమాక్స్ అని. నథింగ్ బట్ ఫిలిమ్డ్ ఇన్ ఐమాక్సే కావచ్చు, షార్ట్ ఇన్ ఐమాక్సే కావచ్చు, ఇవి నథింగ్ బట్ ఎంటైర్ ఐమాక్స్ కెమెరాస్తో తీసినవే. ఈ మూవీస్ వచ్చేసి విచ్ ఈస్ ఓజీ ఐమాక్స్ థియేటర్స్లో ప్లే అవుతుంది, విచ్ ఈస్ ఐమాక్స్ GT 70mm ప్లే అవుతాయి ఇట్లాంటి మూవీస్. ఎందుకంటే అవి ఐమాక్స్ కెమెరాస్ తోటే తీశారు కాబట్టి. ఇంకోటి వచ్చేసి ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్. మనకు ఇప్పుడు రానున్న కాలంలో ఇండియాలోనే అతిపెద్ద మూవీస్ అయితే రాబోతున్నాయి కదా, రామాయణ అండ్ ఇంకా వారణాసి లాంటి మూవీస్. ఇవి మనకి ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్. ఇవి కూడా ఆస్పెక్ట్ రేషియో మనకి 1.43:1 ఉండొచ్చు. రాజమౌళి సార్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు విచ్ ఇస్ ట్రూ ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోలో రాబోతుందని చెప్పేసి. ఐమాక్స్ కోసం చిత్రించబడింది ఐమాక్స్ కెమెరాస్తో చిత్రించబడలేదు, ఐమాక్స్ కోసం చిత్రించబడింది ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్. ఇకపోతే ఇంకా ఉన్నాయి ఐమాక్స్ విత్ లేజర్ అని చెప్పేసి, జినోన్ విత్ ఐమాక్స్ అని చెప్పేసి. ఇవి నా దృష్టిలో ఇవి ఎలా ఉంటాయి, స్కోప్ మూవీస్ ఉంటాయి మనకి. అవి మీకు ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో కూడా ఉండవు. స్కోప్ మూవీస్ ఏవైతే ఉంటాయో అవి జినోన్ విత్ ఐమాక్స్ అని ఉంటుంది కదా, ఆ థియేటర్స్లో ప్లే చేస్తారు. అండ్ ఇంకోటి ఐమాక్స్ విత్ లేజర్ అని ఉంటుంది. ఇవి మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్ మూవీస్ కావచ్చు, ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్ మూవీస్ కూడా ప్లే చేయొచ్చు. ఎందుకంటే ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో అయితే మీరు చూడొచ్చు. ఇది ఐమాక్స్ విత్ లేజర్ ప్రొజెక్షన్ అనే థియేటర్స్లో. ఇది మీకు సింగిల్ 4K ప్రొజెక్టర్స్ ఉంటాయి. ఇవి రెండు టెక్నాలజీస్లో మాత్రం జినోన్ ఐమాక్స్ అయినా కానీ, మీకు ఐమాక్స్ విత్ లేజర్ అయినా కానీ సింగిల్ 4K ప్రొజెక్టర్స్ అయితే ఉంటాయి. సో ఐమాక్స్ గురించి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత అందించానని అయితే నేను అంత అనుకుంటున్నాను. సో ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం నేను మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. అంతవరకు బాయ్. దిస్ ఇస్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. బాయ్.